ప్రియమైన ధ్యానమిత్రులారా, సత్యసాయి బృందం నుండి ఆవిర్భవించిన క్షమా పాట, క్షమా పుష్పం గురించి ఒక పాట మిత్రులారా. వివరణ కూడా ఉంటుంది. కరుణ గంగ ప్రవహింపచేయునది గంగోత్రి శిఖరమే క్షమా. కరుణ గంగ ప్రవహింపచేయునది గంగోత్రి శిఖరమే క్షమా. సహృదయానికి మణి కిరీటమై శోభిల్లున్నది క్షమా. సహృదయానికి మణి కిరీటమై శోభిల్లున్నది క్షమా. కరుణ గంగ ప్రవహింపచేయునది గంగోత్రి శిఖరమే క్షమా. గంగోత్రి శిఖరమే క్షమా. అమృత ప్రేమతో తప్పును మరచి ఆదరించునది క్షమా. అమృత ప్రేమతో తప్పును మరచి ఆదరించునది క్షమా. ద్వేషము పాలిట వజ్రాయుధమై త్రుంచివేయునది క్షమా. ద్వేషము పాలిట వజ్రాయుధమై త్రుంచివేయునది క్షమా. వైరుధ్యాలను రూపుమాపి చిరశాంతి కూర్చునది క్షమా. వైరుధ్యాలను రూపుమాపి చిరశాంతి కూర్చునది క్షమా. అనుబంధాలను ఆత్మీయతను పంచిపెట్టునది క్షమా. అనుబంధాలను ఆత్మీయతను పంచిపెట్టునది క్షమా. కరుణ గంగ ప్రవహింపచేయునది గంగోత్రి శిఖరమే క్షమా. గంగోత్రి శిఖరమే క్షమా. గంగోత్రి శిఖరమే క్షమా. కోపతాపములు కూల్చివేయు శ్రీరామ బాణమే క్షమా. కోపతాపములు కూల్చివేయు శ్రీరామ బాణమే క్షమా. సఫలము సమభావములను పెంచే మైత్రీ బంధము క్షమా. సఫలము సమభావములను పెంచే మైత్రీ బంధము క్షమా. సద్గుణశీలిగా మనిషిని మార్చే దివ్య సాధనే క్షమా. సద్గుణశీలిగా మనిషిని మార్చే దివ్య సాధనే క్షమా. దివ్య జీవితము ప్రసాదించి సౌభాగ్యమిచ్చునది క్షమా. దివ్య జీవితము ప్రసాదించి సౌభాగ్యమిచ్చునది క్షమా. కరుణ గంగ ప్రవహింపచేయునది గంగోత్రి శిఖరమే క్షమా. గంగోత్రి శిఖరమే క్షమా. గంగోత్రి శిఖరమే క్షమా. గంగోత్రి శిఖరమే క్షమా. కరుణ గంగ ప్రవహింపచేయునది గంగోత్రి శిఖరమే క్షమా. గంగోత్రి శిఖరమే క్షమా. మిత్రులారా, క్షమాగుణం గురించి వివరణ. క్షమ అంటే క్షమించడము. క్షమాగుణం అనేది కరుణగంగ ప్రవాహం లాంటిది. గంగోత్రి శిఖరం అంత గొప్పది. క్షమాగుణం కలిగిన మంచి హృదయం కలవారికి అది మణికిరీటం లాంటిది. క్షమాగుణం కలవారు తప్పు చేసిన వారిని కూడా వారి అమృత ప్రేమతో ఆదరించెదరు. ఎంత ద్వేషం ఉన్న వారి మీద కూడా క్షమాగుణము వజ్రాయుధంలాగా పనిచేసి ద్వేషంను త్రుంచివేస్తుంది.
ఎప్పుడైతే క్షమించడం మనం అలవర్చుకుంటామో అప్పుడు విరోధాన్ని రూపుమాపి చిరశాంతి కలుగుతుంది. క్షమ వలన అనుబంధాలు, ఆత్మీయత పెరుగుతుంది. మనలో కోపం అనే చెడు లక్షణం వెళ్ళిపోతుంది. క్షమాగుణం వలన ప్రశాంతత, మన ఆలోచన విధానం మారుతుంది. ప్రతి పని సఫలమవుతుంది. అందరితో మైత్రి అంటే సత్ స్నేహం ఏర్పడుతుంది. సద్గుణశీలురుగా మనిషిని మార్చేందుకు దివ్య సాధనమే క్షమ. తద్వారా దివ్య జీవితం ప్రసాదించి సౌభాగ్యం ఇచ్చినది క్షమ. అందుకే మిత్రులారా, క్షమాగుణము గొప్పతనం తెలుసుకున్నాం కదా. క్షమాగుణాన్ని అలవర్చుకొని పెంచి పోషిస్తూ దివ్యమైన గొప్ప వ్యక్తిగా ఎదగాలని మనసారా కోరుతూ ఆశిస్తూ గాయత్రి స్వామి ప్రేమ విశ్వం నుండి గాయత్రి స్వామి. సత్యసాయి బాబా స్వామి వారికి, సుభాష్ పత్రిజీ దంపతులకు, ఆ పరమాత్మకు, ఈ పాట బృందానికి నమస్సులు. థ్యాంక్ యూ మిత్రులారా.